శ్రీకాకుళం జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. వాల్టా చట్టాలకు తూట్లు పొడుస్తూ ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. అక్రమ ఇసుక దందాలపై చర్యలు చేపట్టాల్సిన అధికారులు చోద్యం చూస్తుండిపోతున్నారు. బ్రిడ్జిలు, నీటి ఆవాసాల వద్దే పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అండదండలతో వ్యాపారం నడిపిస్తున్నారన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇసుక అక్రమ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు చందాన సాగుతుంది. ముఖ్యంగా అది ఎంతలా పెట్టేకపోయిందంటే వాల్టా చట్టానికి తూట్లు పొడిచే విధంగా, ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షించేటటువంటి వాల్టా చట్టాన్ని పెద్ద ఎత్తున ఏదైతే తూట్లు పొడిచే విధంగా ఇక్కడ ఆ ఇసుక అక్రమాలు అనేవి కొనసాగుతుంది. మనం చూస్తున్నటువంటి నది వంశధార నది ముఖ్యంగా పెద్ద ఎత్తున ఏదైతే అక్రమ ఇసుక త్రవ్వకాలు అనేవి సాగుతున్నాయి అనడానికి మనకి ఇప్పుడు చూస్తున్నటువంటి విజువల్స్ మనకి సాక్ష్యంగా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నది గర్భంలో పెద్ద ఎత్తున 2 మీటర్లకు పైగా ఏదైతే మనకు చూస్తున్నటువంటి ఏదైతే మన విజువల్స్లో మనం చూడొచ్చు, అవి 2 మీటర్ల లోతున త్రవ్వకాలు అనేవి జరిపాయి. అయితే ఆ నదిలో త్రవ్వకాలు జరపవచ్చు, ఇసుక తీసుకెళ్లవచ్చు, గృహ అవసరాలకు ఇసుక ఉచిత ఇసుక కాబట్టి. కానీ మనం చూడవచ్చు ఈ బ్రిడ్జికి ఆనుకొనే ఇక్కడ త్రవ్వకాలు జరిపిస్తున్నారు. మరోవైపు వాల్టా చట్టం ప్రకారం నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బ్రిడ్జిలు కానీ బ్రిడ్జిలకి సమీపంలో త్రవ్వకాలు జరపకూడదు. మరోవైపు మనం చూడొచ్చు, మన కెమెరామెన్ ఏదైతే విజువల్స్ చూపిస్తున్నాడో ఆ ప్రాంతంలో పొక్లైనర్స్ నది గర్భంలోనికి యంత్రాలను దించారు. యంత్రాలను దించి అక్కడి నుంచి పెద్ద ఎత్తున ఏదైతే లారీల్లో లోడ్ చేసి ఇసుకను తరలిస్తూ ఉన్నారు. విశాఖ వంటి నగరాలకి ఇక్కడి నుంచి ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు తవ్వుకున్నటువంటి ప్రాంతం నది మధ్యలోనే మనం చూస్తున్నటువంటి పొక్లైనర్స్ ఏవైతే పెద్ద యంత్రాలు ఉన్నాయో 3 యంత్రాలు మనకు కనిపిస్తున్నాయి. అక్కడ ట్రాక్టర్స్ ఉన్నాయి. మరోవైపు నది ఒడ్డునే పెద్ద ఎత్తున లారీలు తీసుకొచ్చారు. ఆ లారీలకి దాన్ని లోడ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అధికారులు చోద్యం చూస్తున్నారు తప్పించి చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. ఇక్కడ బ్రిడ్జ్ మనకు కనిపిస్తుంది. మరోవైపు యంత్రాలు ఉన్న చోటే మనకి ఒక నీటి ఏదైతే కుంట మనకు కనిపిస్తుంది. అక్కడి నుంచి ఏదైతే ఈ మడపాం గ్రామానికి కానీ పరిసర గ్రామాలకు నీరు వెళ్ళేటటువంటి వెల్ల అనేది మనకు కనిపిస్తుంది. నదిలో వెల్ల తీసి ఇక్కడ నుంచి సురక్షిత మంచినీరుని ఈ ప్రాంతాలకు తరలించేటటువంటి పని ఏదైతే అధికారులు తీసుకున్నారో ఆ వెల్ల కూడా అక్కడే కనిపిస్తుంది. వెల్లు ఏదైతే ఈ చట్టం ప్రకారం త్రాగునీటి ఆవాసాలు ఉన్న దగ్గర కానీ బ్రిడ్జిల దగ్గర తవ్వకాలు చేయకూడదు అనేటటువంటి స్పష్టంగా చెబుతున్నా ఇటు పర్యావరణ చట్టాలను తూట్లు పడవడంతో పాటు మరోవైపు ఏదైతే ఉన్నటువంటి ఇసుకను ఏదైతే సంపదను ప్రకృతి సంపదను యథేచ్ఛగా లూటీ చేసేటటువంటి పని అయితే నిర్విరామంగా సాగిపోతుంది. నదీ ప్రవాహం కూడా మొత్తం కూడా ఒకవైపు డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాని తర్వాత వచ్చినటువంటి ఏదైతే ఇసుకను ఇక్కడ యథేచ్ఛగా తీసుకెళ్తున్నారు. ఇదే బ్రిడ్జు మనకు చూడొచ్చు, జాతీయ రహదారి పైన ఉన్నటువంటి 3 బ్రిడ్జులు ఇక్కడ ఉన్నాయి. ఈ 3 బ్రిడ్జుల కింద కూడా ఈ బ్రిడ్జులకు ఆనుకొని వాల్టా లాంటి చట్టాలని దుర్వినియోగం చేస్తూ మనం చూడొచ్చు. కనిపిస్తున్నటువంటి విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ విజువల్స్లో మనం చూస్తే ఖచ్చితంగా మనకి బ్రిడ్జ్ కిందనే త్రవ్వకాలు అనేవి జరిపిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే పెద్ద ఎత్తున ఇసుక ర్యాంపులు నిర్వహించినటువంటి వ్యక్తులు ఆ ప్రాంతానికి రానివ్వకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారులు, స్థానికంగా కొంత పట్టున్నటువంటి వ్యక్తులందరూ కూడా నది దగ్గర మొత్తం ఏదైతే బ్రిడ్జిల క్రిందనే తవ్వకాలు జరిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా ఏదైతే ఆ బ్రిడ్జ్ మనుగడకు దెబ్బతీసే విధంగా ఈ చర్యలు అనేవి ఉంటాయని తెలిసినప్పటికీ కూడా అధికారులు కూడా మేసాలు లెక్కిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ ఇసుక త్రవ్వకాల విషయంలో వాళ్ళ పాత్ర స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా అధికారులు ఏదైతే వాళ్ళని ప్రశ్నించే పరిస్థితి అయితే కనిపించడం లేదు. కానీ ఇలాంటి చట్టాలు దుర్వినియోగం అవుతున్నటువంటి సందర్భంలోనైనా వాళ్ళు స్పందించాలని అయితే పర్యావరణవేత్తలు, పర్యావరణకు సంబంధించిన స్థానికులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.